పరశురాముడు భీష్ముడి మీద కోపంతో శరణాలుగా వదులుతుంటాడు. అసలు వందలు వేలు లక్షలుగా ఈయన మీద బాణాలు వచ్చి పడుతుంటాయి, కానీ ఒక్క బాణం కూడా భీష్ముడిని తగలదు. కానీ భీష్ముడి రథానికి, గుర్రాలకి, రథసారథికి 60 బాణాలు తగులుతాయి. అది తగలగానే భీష్ముడు కూడా కోపంతో ఒకే ఒక బాణం పరశురాముడికి వేస్తాడు. అది నేరుగా అది నుదుటి మీద కూర్చుకొని పడిపోతాడు. అంటే పరశురాముడు ఆయన రథం మీద సొలి పడిపోతాడు. అసలు అది చూడగానే ఏంటి పరశురాముడు పడిపోవడం ఏంటి అని చెప్పేసి అందరూ ఒక్కసారిగా ఆహాకారాలు చేస్తుంటారు. అలా అవ్వగానే కొద్దిసేపటి తర్వాత మళ్ళీ పరశురాముడు మేలుకుంటాడు. ఈసారి పరశురాముడు మేలుకున్న తర్వాత అసలు కోపంతో విపరీతమైనటువంటి బాణాలు వేస్తుంటాడు. భీష్ముడు వాయువ్యాస్త్రం వేస్తే పరశురాముడు గుహ్యకాస్త్రం వేస్తాడు. ఆయన అగ్నిబాణం వేస్తే ఇతను వరుణ బాణం వేస్తాడు. ఇట్లా దివ్యాస్త్రాలు 1 కాదు 2 కాదు, దివ్యాస్త్రాలు ఆకాశంలో పేరుకుపోతుంటాయి. సో ఆ రకంగా రథాలు వేస్తుంటాడు. దీంతో ఏమవుతుందంటే ఇక సాయంత్రం అవుతుంది ఇంకొద్దిసేపట్లో అనేటువంటి సమయానికి పరశురాముడు వేసినటువంటి బాణం నేరుగా వచ్చి భీష్ముడు గుండెల్లో దిగుతుంది. వెంటనే భీష్ముడు సొమ్మసిల్లి అదే రథం మీద రథంలో పడిపోగానే వెంటనే సారథి అతన్ని ఏదైతే యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి వెనక్కి తీసుకెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత భీష్ముడికి స్పృహ వస్తుంది. రాగానే సారథిని తిడతాడు, నువ్వు అలా యుద్ధక్షేత్రం నుంచి ఎలా నన్ను బయటికి తీసుకొస్తావు, పద మనం యుద్ధానికి వెళ్దామని చెప్పేసి. సో మళ్ళీ యుద్ధానికి వస్తారు. మళ్ళీ సాయంత్రం వరకు యుద్ధం చేస్తారు. ఇలా 1 కాదు 2 కాదు 22 రోజులు యుద్ధం జరుగుతుంది. ఆయనన్నా స్పృహ తప్పి పడిపోతుంటాడు, ఈయనన్నా స్పృహ తప్పి పడిపోతుంటాడు. అసలు అట్లా 22 రోజులు అసలు మామూలుగా ఉండదు తెలుసా. మహాభారతంలో భీష్ముడికి అండ్ పరశురాముడికి జరిగినటువంటి యుద్ధం గురించి దాదాపు ఒక 5 పేజీలు ఉంది. అది ఎవరెవరు ఏ బాణాలు వేసుకున్నారు నేను ఎపిసోడ్ చేశాను అన్నారు కదా, అది చూడండి. సో ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను. అలా వెళ్ళిన తర్వాత 22 రోజుల తర్వాత ఏమవుతుందంటే 23వ రోజు ఇంకా పరశురాముడు అనుకుంటాడు ఇంకా కాదు, ఇంకా ఈ భీష్ముడిని ఇలాగే వదిలేస్తే ఎట్లా, ఇది ఈ రోజుతో తేలిపోవాల్సిందే అని చెప్పేసి నేరుగా ఆయన బ్రహ్మాస్త్రం వేస్తాడు, ఈయన బ్రహ్మాస్త్రం వేస్తాడు, ఆయన దివ్యాస్త్రాలు వేస్తాడు, ఈయన దివ్యాస్త్రాలు వేస్తాడు. పరశురాముడు చివరికి ఒక బాణంతో ఏదైతే భీష్ముడి సారథి ఉన్నాడో అతని తల నరికేస్తాడు. ఆ తర్వాత భీష్ముడికి వచ్చి ఆ బాణం కూర్చుకుంటే అసలు ఏమీ తెలియకుండా సొమ్మసిల్లిపోయి అదే రథం మీద పడిపోయి కొద్దిసేపటి తర్వాత భీష్ముడికి మేలుకొచ్చి చూసుకునేసరికి ఏమవుతుంది, ఒక 8 మంది బ్రాహ్మణులు ఆయన చుట్టూ ఉంటారు. ఆయన సారథి పడిపోయి ఉన్నాడు కదా, ఆ సారథి పగ్గాల్ని గంగామాత పట్టుకొని ఉంటుంది అనమాట. కొద్దిసేపటికి తెలివచ్చి చూస్తే అసలు ఈ బ్రాహ్మణులు ఎవరు, మా అమ్మ ఎందుకు ఇది పట్టుకొని ఉంది అని చెప్పేసి కూర్చుంటారు. ఇంతలో సాయంత్రం అవుతుంది, యుద్ధం విరమిస్తారు. ఇక చివరి రోజు 24వ రోజు ఇక దర్భలు వేసుకొని కూర్చుంటాడు భీష్ముడు. ఇంకా నేను ఓడిస్తే పరశురాముని ఓడించాలి, లేదంటే చావాలి, ఏంటి ఈ యుద్ధం ఇలా ఎన్ని రోజుల పాటు చేస్తాము, ఈ